ఈ రజాకార్ సంస్థకు అసలర్థం ఏంటంటే శాంతి సేన అని అర్థం. 1928లో మోజంజాహి మార్కెట్ దగ్గర హైదరాబాద్లోని హిందువులకు ముస్లింలకు గొడవలు జరిగినాయి. దాంట్లో ముస్లింలు కొంత దెబ్బతిన్నారు. దాంతో ఆ సందర్భంలో ఈ హిందువులను అణచివేయడానికి ఏ రకమైన ఆలోచన చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మహారాజు గారి దగ్గర ఉన్నటువంటి బహదూర్ యార్ జంగ్ అనేటటువంటి అతను ఈ రజాకార్ సంస్థను స్థాపించాడు. మేము స్వాతంత్ర్యాన్ని పొందవలసిందే అనేటటువంటి ఉద్దేశంతో నిజాంకు వ్యతిరేకంగా ప్రయత్నాలు జరిగినాయి. అలా జరిగినటువంటి ప్రయత్నాలలో ఎందరో పూనుకున్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్రోద్యమం అనేటటువంటి ఒక ఉద్యమం వచ్చింది, గ్రంథాలయోద్యమం వచ్చింది, ఆంధ్ర మహాసభల ఉద్యమం వచ్చింది, ఆ తర్వాత స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం వచ్చింది, ఆర్య సమాజ ఉద్యమం వచ్చింది, విద్యార్థుల వందే మాతర ఉద్యమం. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ఏర్పడ్డది, కానీ దాని భవనం ఏర్పడ్డది 1934 ఆ ప్రాంతంలో. అయితే ఈ భవనంలో ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ఆర్ట్స్ కాలేజ్ భవనంలో వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. నిజాం నవాబును వ్యతిరేకించినటువంటి కారణంగా బైరాన్పల్లిలో 118 మందిని ఒకటే రోజు చంపి బావిలో వేసేశారు. పరకాలను 35 మందిని చంపేశారు, కాల్చి వేసేశారు. ఇప్పుడు అది అమరధామంగా 35 మంది అక్కడ విగ్రహాలు పెట్టి జనం పూజలు చేసుకునేటటువంటి స్థితిలో ఉంది. ఎర్రుపాలెం అనేటటువంటి గ్రామం మీద దాడి చేసి 70 మందిని ఒకే రోజు చంపేసి అక్కడ 12 మందిని నడిబజార్లో వివస్త్రలు చేసి మహిళలపైన అత్యాచారం చేశారు. బీబీ నగర్లో 11 మందిని చంపి స్త్రీల మీద అత్యాచారం చేశారు. పాలమూరు జిల్లాలోని అప్పంపల్లిలో 11 మందిని చంపేశారు. బతుకమ్మ ఆడేటటువంటి సందర్భంగా గాండ్లాపూర్ అనేటటువంటి గ్రామంలో ఆ బతుకమ్మ గుంపు మీద దాడి చేసి స్త్రీలను వివస్త్రాలు చేసేసి వాళ్ళ వెనుక భాగంలో లాఠీలతో కొడుతూ వివస్త్రాలు చేసి నగ్నంగా బతుకమ్మ ఆడించారు. అలాగా ఎన్నో ప్రదేశాల్లో చేశారు. అంతేకాకుండా తల్లి ముందు బిడ్డను అత్త ముందు కోడల్ని ఈ విధంగా అత్యాచారాలు చేశారు. వాళ్ళ మీద ఎదిరించినటువంటి వాళ్ళని చంపేశారు. ఈ రకమైనటువంటి హింసాత్మక వాతావరణం హైదరాబాద్ సంస్థానంలో నెలకొన్నది. సెప్టెంబర్ 2వ తేదీన స్వాతంత్ర జెండా ఎగరేయాలి అని ఆ జెండా ఎగరేసే సందర్భంగా మొగిలయ్య గౌడు అనేటటువంటి ఆయన్ను వరంగల్లులో నడిబజార్లో కత్తులతో పొడిచి ఆయన వెంబడిపడి చంపేశారు. డాక్టర్ నారాయణ రెడ్డి అనేటటువంటి అతన్ని కారులో నుండి లాగి చంపేశారు. జనగామలో 5 పూజారులను పట్టుకొని వెళ్ళేసి చింత చెట్టు కింద కట్టేసి తలది కిందికి వేలాడబడి ఉండగా వాళ్ళ కింద గడ్డి పెట్టి నిప్పు పెట్టారు. ఆ విధంగా 5 కూడా అలా బూడిదైపోయారు. ఒక ఆర్య సమాజ్ పిల్లవాడు రాధాకృష్ణ అండి, 18 ఏళ్ల అబ్బాయి, నిజామాబాద్లో కోటగల్లీలో ఉంటాడు. అక్కడ యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి బయటికి వస్తున్నటువంటి తన మీద కత్తులతో దాడి చేసి చంపేశారు. అంతేనండి. ఇప్పటికి కూడా రాధాకృష్ణ విద్యాలయం అని నిజామాబాద్లోని కోటగల్లీ ఆ ప్రాంతంలో ఈ విద్యాలయం ఉంటుంది. ఈ ప్రాంతంలోని చాలా గ్రామాల పేర్లు, నగరాల పేర్లు వాళ్ళ పేర్లుగా మార్చేసుకున్నారండి. అలాగా వీరపట్నం ఇబ్రహీంపట్నం అయిపోయింది, ఇందూరు నిజామాబాద్ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అంతేగాక మరొక్కరి విషయం ఇక్కడ చెప్పుకోవాలి. చరిరాల బాగయ్య అనేటటువంటి ఒక యక్షగానాలు మాత్రమే ప్రచారం చేస్తూ వ్యాప్తం చేస్తున్నటువంటి ఆయన 3 గ్రంథాలు రాశాడండి, బుర్రకథలు. అవన్నిటిని కూడా కాల్చేశారు. రద్దే రజాకరి, జుల్మే రజాకరి, రద్దే కాసిం రజ్వీ అనేటటువంటి ఈ 3 గ్రంథాలను కాల్చేశారు. అది ఎక్కడా కనిపించకుండా చేశారు. కాసిం రజ్వీ యొక్క ఈ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అతను ఎట్లాగా ప్రయత్నం చేస్తున్నాడు అని ఆనాటి ఇమ్రోజ్ అనేటటువంటి పత్రికకు సంపాదకునిగా ఉన్నటువంటి షోయబుల్లా ఖాన్ను హైదరాబాద్లోని చెప్పల్ బజార్లో చంపేశారండి. అంటే రజాకర్ నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ప్రేరణతో ఇది జరిగిందని చరిత్రకారులు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ తెలుగుకు సంబంధించినంత వరకైతే ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేదు. అమీర్పేటలో ఒక తెలుగు పాఠశాల మేము పెట్టుకుంటామని, అంటే జాతీయోద్యమం ప్రారంభమైన తర్వాత సంగతి ఇది, మేము పెట్టుకుంటాము అని అంటే ఇక్కడ తెలుగు పాఠశాల పెట్టడానికి నా ఖజానాలో డబ్బు లేదు, అవసరం లేదు అని అన్నాడండి. అంతేకాకుండా ఇవాళ మనం హైదరాబాద్లో చూస్తున్నటువంటి మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు నాగపూర్ వెళ్ళి పూనా వెళ్ళి అక్కడ అనుమతి తెచ్చుకొని ఇక్కడ పాఠశాల పెట్టుకున్నారు. అప్పుడు ఇక స్త్రీ విద్య వికాసం అనేటటువంటి దానికే వీలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏ విధంగానైనా కానీ అరబీ, పార్సీ, ఉర్దూ మా అధికార భాషనే అండి. ఉర్దూ అధికార భాష కొనసాగించడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు. మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడ్డది ఉర్దూ మాధ్యమంగా ఏర్పడ్డదండి.
అంటే ఏ జాగ్రఫీ చెప్పినా కానీ, ఫిలాసఫీ చెప్పినా కానీ, ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ ఉర్దూలోనే ఆనాడు డిగ్రీ ఉండేదండి. వీధి బళ్ళల్లో పాఠశాలలు నడిచేటివండి. ఆ వీధి బళ్ళన్నీ మూతపడ్డాయి. కానీ దేవాలయం దగ్గర పక్కనే గుడి బడి అన్నట్టుగా, ఇప్పుడు ఉర్దూలో ఏంటంటే మసీద్ మద్రసా రెండు కలిపి ఉండేటటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుడి బడి, గుడిలో ఉన్నటువంటి పురోహితుడు ఆ బడిలో దాన్ని బడిగా మార్చి పిల్లలకి చెప్పేవాడు. అంతేకాకుండా గుడి ముందు ఉన్నటువంటి అరుగుల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పేవారు. ఈ చెప్పేటటువంటివన్నీ కూడా కృష్ణ శతకము, దాశరథ శతకము, రుక్మిణీ కళ్యాణము, సుమతి శతకం వంటివి ఇలాంటి వాళ్ళకి నేర్పేవారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ నుంచి వీరపట్నం, ఇబ్రహీంపట్నం వరకు ఆ పక్క ఈ పక్క బాటకు అటువైపు ఇటువైపు వ్యవసాయ క్షేత్రాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కానీ బాటకు అటువైపు ఇటువైపు వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి. దారికి బావులు ఉంటాయి, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. పనిచేసే వాళ్ళందరూ కూడా మహిళలేనండి. అయితే ఎప్పుడైతే రజాకర్లా దారి గుండా పోతుంటారో కనిపించిన మహిళల్ని తమ ట్రక్కుల్లో వేసుకొని వెళ్ళేవాళ్ళండి. లారీల్లో తీసుకువచ్చి తమ జనాలలో పెట్టుకునేవాళ్ళు. ఏం జరిగింది అంటే ఎంత దుర్మార్గము ఇది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి ప్రధానమైనటువంటి దారికి ఆ పక్కన ఈ పక్కన వ్యవసాయ క్షేత్రాలు ఆపేసేసారండి, బంద్ చేశారు. అంటే బావులు లేవు, నీళ్లు లేవు, పంటలు లేవు, పొలాలు లేవు. అలాంటి వాతావరణం ఏర్పడింది. తమ పిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలి అని వ్యవసాయదారులు చేసినటువంటి పని అది. అలాంటివి వందల వేల సంఘటనలు జరిగినాయి. ఆయా కుటుంబాల మీద రజాకర్లు దాడి చేసేవాళ్ళు, దోచుకొని పోయేటటువంటి వాళ్ళు. అయితే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఎత్తుకొని పోవడం అనేటటువంటి జరుగుతుండేది. అలాంటి సందర్భంలో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళు బట్టి గిరగిర తిప్పి గోడకేసి కొట్టినటువంటి ఘట్టాలు పెద్దవాళ్ళు చెప్తున్నారండి. అంతేకాకుండా భైరాన్పల్లి మొదలైనటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాలలో కూడా ఈ అత్యాచారాలు జరిగాయి. అంటే స్త్రీల మీద అత్యాచారం జరుగుతూ ఉంటే వాళ్ళ ఎదురు రొమ్ము మీద పెట్టుకున్నటువంటి పిల్లల్ని వదలకుండా పిల్లల్ని పట్టుకుంటే ఆ పిల్లల్ని లాగేసి తొక్కేసి నేల గొట్టేయడం అనేటటువంటిది, ఒకసారి నరికివేయడం అనేటటువంటి ఘట్టాలు కూడా అమానుషంగా చేసినటువంటివి మనకు కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా తమ మతంలోకి మార్చుకోవాలనుకుంటే తీసుకుపోవచ్చు. కానీ అట్లా కాకుండా ఆ కోపంలో వాళ్ళు ఏదనుకున్నారో, ఎవరి మీద అత్యాచారం చేయాలనుకున్నారో, దౌర్జన్యం చేయాలనుకున్నారో దానికి అడ్డుగా వచ్చారు అనేటటువంటి కోపంతో చేసినటువంటివిగా ఇవి కనిపిస్తాయి. అంతేకాదు 1-2 చోట్లలోనైనట్టయితే గర్భిణుల కడుపు మీద తంతే రక్తస్రావం జరిగి అప్పటికప్పుడే ఆమె చనిపోయినటువంటి ఘట్టాలు ఉన్నాయండి. అంటే అబార్షన్ జరిగి చనిపోయినటువంటి ఘట్టాల గురించి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. బైరాన్పల్లిలో నేను పెద్దల్ని అడుగుతూ ఉంటే, అంటే దాదాపు 80-90 ఏళ్ళు ఉన్నాడు ఒక పెద్ద మనిషి, ఈ విషయం చెప్పాడు. ఒక కవిత రాశాడండి నిజాం నవాబు. దాంట్లో అర్థం మాత్రం చెప్తాను. కల్మాధ్వని విన్న వెంటనే బ్రాహ్మణుల జడ్యాలు తెగినాయి, ఈ వాళ్ళ ఆలయాల శిఖరాలు కూలినాయి అనేటటువంటి ఒక కవిత ఉందండి ఆయన రాసినటువంటిది. అంటే నిజాం నవాబు కవిత రాసేవాడండి. ఆ రాసినటువంటి కవితల్లో ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. తూ కిషన్ ప్రసాద్ హైతో మైతో ఖుదా ప్రసాద్ అనేటటువంటి దాని వెనుకనే ఇది వస్తుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే పాఠశాలల్లో, వాళ్ళు ఉర్దూ మీడియం పాఠశాలనే, దాంట్లో మొట్టమొదటి ప్రార్థన ఏముండేది అని అంటే, ఓ అల్లా దయవల్లా మా నిజాం మహారాజు శాశ్వత కాలాల పాటు ఈ భూమిని ఎరుగాక, ఆయన రాజ్యము సుస్థిరముగా ఉండుగాక, ఓ దేవుడా ఆయన ఆ విధంగా పరిపాలించేటట్టు ఉండాలి అని మేమందరము కోరుకుంటున్నాము, నిన్ను ప్రార్థిస్తున్నాము అని ఈ ప్రార్థన ఉండేది. అలాగా పిల్లల మానసిక స్థితిని తమ వైపు అనుకూలంగా మార్చుకోవడం. ఎక్కడ ఒక ముస్లిం ఉంటాడో ఆ ముస్లిం అక్కడ ప్రభు. అంటే ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో 200 ఇండ్లు ఉన్నాయి, ఒకే ఇల్లు ముస్లింది ఉంది. ఆ ఒక్క ఇంటికి చెందినటువంటి ముస్లింలు ఆ గ్రామానికంతా పెద్ద. ఈ హైదరాబాదు సంస్థానానికి నిజాం పాదుషా పెద్ద అయితే ప్రతి ముస్లిం కూడా ఎక్కడుంటే అక్కడ తానే ప్రభువు అని అనల్ మౌలిక్ సిద్ధాంతం అంటారు దీన్ని. మతం మార్పిడి ఒకవైపు చేస్తూనే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ హైదరాబాదులో వాళ్ళ జనసంఖ్య పెంచుకోవడం కొరకు 7 లక్షల మంది రోహింగ్యాలను, ఆ కాలంలో ఉన్న రోహిల్లాలను వాళ్ళను ఇటు ఇప్పుడు అప్పుడు బర్మా, ఇప్పుడు మయన్మార్ అని అంటున్నాను చూడండి, అటువైపు నుంచి అస్సాం వైపు నుంచి ఆ విధంగా డంప్ చేశారండి. వాళ్ళు వచ్చేటట్టుగా చేశారు. మతం మారడం అనేటటువంటిది అక్కడక్కడ మారుతూనే ఉన్నారు.
ఎవరైతే మారనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరిగేవి, దోపిడీ జరిగేది. తర్వాత ఏదైనా నేరం మోపేటటువంటి వాళ్ళు తీసుకొని వెళ్ళి జైళ్ళల్లో వేసేవాళ్ళు. ఈ రకమైనటువంటి జరిగేవి. అంటే వాళ్ళు తప్పు చేయకున్నా కానీ తప్పును సృష్టించి తీసుకొని